రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గాలిపల్లి గ్రామంలో వ్యవసాయ బావి వద్ద విద్యుత్ వైర్లు గాలికి తెగిపడడంతో పక్కనే ఉన్న రైతులు కేశవేణి అంజయ్య, కేశవేణి ఎల్లయ్య, రాగం బాలరాజు మరియు మల్లుగారి దేవేందర్ రెడ్డికి చెందిన పైపులు, మోటారు, పశువుల పాక, గడ్డివాములు, వ్యవసాయ పనిముట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే ఫైర్ ఇంజిన్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లంతకుంట మండల సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయాన్ని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ మరియు సిరిసిల్ల సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మీరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, జెడ్పీటీసీ సిద్ధం వేణు, సర్పంచ్ మల్లుగారి బాణి, ఎంపీటీసీ కేశవనేని రాజేశం, గ్రంథాలయ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పోతుంది అటు అక్కడ మంట పోతుందా తలపితే ఈరోజు గాలిపల్లి గ్రామానికి చెందినటువంటి కేశవేణి అంజయ్య, ఎల్లయ్య, అదేవిధంగా బాలరాజు వారికి సంబంధించి మరి ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తెగి గడ్డి మీద పడి పూర్తిగా ట్రాక్టర్ల గడ్డితో పాటుగా మరి పశువుల కొట్టంలో ఉన్నటువంటి ఆ రైతుకు సంబంధించినటువంటి 25 స్ప్రింక్లర్ సెట్స్, అదేవిధంగా ఒక 3 నుంచి 4 క్వింటల్ల మిర్చి అంటే వరుగు, ఎండిన వరుగు, అదేవిధంగా హ్యాండ్ స్ప్రే, తర్వాత ఒక మోటారు, ఒక స్టార్టరు, దానికి సంబంధించినటువంటి మరి వ్యవసాయ పనిముట్లు కూడా కొట్టంలో ఉండి ఆ కొట్టం పూర్తి స్థాయిలో కూడా ధ్వంసమైంది, కాలిపోయింది. దానిలో ఉన్నటువంటి పశువులు కూడా ఒక బర్రె దానికి సంబంధించినటువంటి ఎడ్లకు సంబంధించి కూడా మరి హీట్ తగిలి ఉన్నది. హీట్లు దానికి ఎట్లా ఉంటాయనేది ఇంకా మరి అవి చికిత్స చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా వాటికి సంబంధించి సుమారు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఈ రైతుకు నష్టం జరిగింది. మరి అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. దానిలో భాగంగా మరి సెస్కి సంబంధించి తప్పకుండా చైర్మన్ గారితో, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారితో మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టుగా, తప్పకుండా మీకు నష్టపరిహారం ఇప్పించేటట్టుగా మేమందరం కూడా సెస్ డైరెక్టర్తో పాటు మరి అదేవిధంగా జెడ్పీటీసీ గారు, నేను, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరి మేమందరం కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజులలో ఈ ఎండాకాలంలో ఇంతకుముందు చెప్పినట్టుగా కొద్దిగా వాస్తవంగా జాగ్రత్తలు అనేటివి చాలా మనకు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండవలసిందే కోరుతా ఉన్నాం. మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టుగా మేము మా వంతు కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు ప్రమాదవశాత్తు మరి కరెంటు వైర్లు తెగి కింద పడడంతోనే గడ్డివాములు ఉన్నాయి కింద. మరి ఆ గడ్డివాములకు గాలితో అంటుకొని మరి ఇక్కడ ఒక 15 నుంచి 20 ట్రిప్పుల గడ్డివాములు కాలిపోవడం జరిగింది. దాని పక్కనే ఉన్న పశువుల కొట్టం కూడా పూర్తిగా ధ్వంసం కాలిపోయింది. దాంట్లో ఉన్న ఒక దుడ్డే మరి పూర్తి స్థాయిలో కాలిపోయినట్టుగా కనబడుతున్నది మనకు. అది కొంచెము సాయంత్రం వరకు కానీ అది చనిపోయే ప్రమాదంలోనే ఉన్నది. మరి ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా రిపోర్ట్లు రెవెన్యూ వాళ్ళ నుంచి మరియు హాస్పిటల్ నుంచి తెప్పించుకొని వీరికి రైతులకు సరైన న్యాయం చేయడానికి చైర్మన్ గారితో మరి గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి వీళ్ళకి తగు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. మరి బాధాకరమైన సంఘటన ఇది. ఎండాకాలం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రైతులు, కన్జ్యూమర్లు అందరూ కొద్దిగా జాగ్రత్త వహించాలని మరి గడ్డివాముల దగ్గర దూరం ఉండే విధంగా
గడ్డి వాములను జాగ్రత్తగా తీసుకోవాలని. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ఎప్పుడు ఎండాకాలంలో జరుగుతున్నాయి. మరి చాలా కరువులో ఉన్న రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.